ఛానల్ కి స్వాగతం. గాంధీ భవన్ వీడియో సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా 12 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ గలీజ్ రాజకీయాలు చేస్తుందని తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ను ఉద్దేశపూర్వకంగా బీజేపీ అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో 3వ రాజ్యసభ సీటు కోసం దిగజారుడు రాజకీయాలు చేసింది. సాదా సీదా మహిళా నేత మీనాక్షి నటరాజన్ మీనాక్షి లాంటి మహిళలను బీజేపీ అడ్డుకోవడం అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందని చెప్పారు. ఎన్నికల కమిషన్ ను వాడుకొని కాంగ్రెస్ రాజ్యసభను అడ్డుకుంటుంది. ప్రధాని మోదీకి నటరాజన్ ను అడ్డుకోవడంతో ఏం అవసరం? ప్రైవేట్ ఫిర్యాదుల్లో ఏం ఉందో లేదో తెలియదు. చిన్న కేసు సాకుతో రిజెక్ట్ చేస్తారా? కామా ఫుల్ స్టాప్ లేకుండా చూసి ఎలక్షన్ కమిషన్ చూసి ఆపేస్తుందా? గాంధీ ఐడియాలజీలో పనిచేసే వ్యక్తి మీనాక్షి నటరాజన్ అని అన్నారు. రాహుల్ గాంధీ చెబుతూనే ఉన్నారు, ఓటు చోరీ చేసి గెలుస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అన్ని స్థానాలు గెలుపు మీతో సాధ్యమా? అధికారంతో ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని రాష్ట్రాలను కబ్జా చేస్తుంది. ఎన్నికల కమిషన్ సిస్టమ్ ను బీజేపీకి బ్రేక్ చేస్తుంది. గలీజ్ రాజకీయాలు కాంగ్రెస్ కి ఏమవసరం? 12 ఏళ్లు ప్రధానిగా మోడీ అధికారంలో ఉన్నారు. కుట్రలు కుతంత్రాల పాలనే పరిపాలనలో నీతి లేదు. పనికి మాలిన ఇష్యూను అడ్డం పెట్టుకుని మీనాక్షి నామినేషన్ తిరస్కరణ చేశారు. మోడీ కార్యాలయం ఇంత దుర్మార్గంగా వ్యవహరించింది. ఒక సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా? సిగ్గుపడాల్సిన అంశం అనేది బీజేపీ నేతలు ఆలోచించుకోండి. అధికారం ఇచ్చింది, పరిపాలన చేయండి అని మిమ్మల్ని నమ్మి 3వ సారి అధికారం ఇచ్చారు. 3 కోట్ల ఉద్యోగం అన్నారు.